ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ముగిసింది. రెండు జట్లు అద్భుతంగా ఆడిన ఈ సిరీస్ తాలూకు విషయాలు, జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానులను వెంటాడుతున్నాయి. అదే సమయంలో ఈ టెస్ట్ సిరీస్ సాగిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా రెండు జట్లు కూడా కీలక సమయాల్లో కంబ్యాక్ ఇచ్చిన తీరు వారి పోరాట పటిమను తెలియజేస్తున్నాయి. ఈ సిరీస్లో ప్రతిరోజు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటూ ఈ టెస్ట్ సిరీస్ సాగింది. అయితే టీమిండియా భారత్ తిరిగి వచ్చేశాక ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెక్కల్లమ్ ఏమన్నాడంటే, ఈ టెస్ట్ సిరీస్ నేను ఊహించిన దానికంటే అద్భుతంగా సాగింది. రెండు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రెండు జట్లలో ఉన్న ఆటగాళ్లు తీవ్రంగా గాయపడిన జట్టు కోసం ఆడిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 5వ టెస్ట్ 4వ రోజు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ను ఎంపిక చేయమన్నప్పుడు గిల్ పేరు చెప్పాను. కానీ 5వ రోజు మ్యాచ్ చూసిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ సిరాజ్కి ఇవ్వడం కరెక్ట్ అని భావించాను. కానీ అంతకుముందే నేను నా అభిప్రాయాన్ని చెప్పడంతో చివరి నిమిషంలో పేరు మార్చడం కుదరదని ఐసీసీ నాకు తేల్చి చెప్పింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గిల్కి ఇవ్వడం జరిగింది. అయితే చివరి రోజు మ్యాచ్ చూసిన తర్వాత నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సిరాజ్కు ఇచ్చి ఉంటే మరింత బాగుండేది. బంతి అందుకున్న ప్రతిసారి విపరీతమైన ఎనర్జీతో సిరాజ్ బౌలింగ్ చేశాడు. జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. 5 టెస్టుల్లో ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోలేదు. అందరికంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ సిరీస్లో ఎన్నో సందర్భాల్లో తాను వేసిన స్పెల్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 5వ రోజు కూడా అదే చేసి మమ్మల్ని ఓడించాడు. ఈ సిరీస్ మొదలు కాకముందు చాలా మంది బూమ్రా గురించి మాట్లాడుకున్నారు. కానీ సిరీస్ పూర్తయ్యాక మాత్రం క్రికెట్ ప్రపంచం మొత్తం సిరాజ్ గురించి మాట్లాడుకుంటుంది. దీన్ని బట్టి సిరాజ్ ఎంత గొప్పగా ఈ సిరీస్లో ఇంపాక్ట్ చూపించాడో మనం చూడవచ్చంటూ మెక్కల్లమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.